హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 4. అక్షరను కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవాలంటే ఆమె ఫారెన్లో స్టడీస్కి వెళ్ళడం కుదరదని, బట్ తన స్టడీస్కి మాత్రం స్పాన్సర్ చేస్తానని చెప్పాడు విక్రమ్. ఆ మాటతో అక్షర ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో పడిపోయింది. కావాలంటే మన డివోర్స్ అయ్యాక నీ స్టడీస్ ప్లాన్ చేసుకో, మ్యాక్సిమం ఒక 5 years గ్యాప్ రావచ్చు అని చెప్పాడు విక్రమ్. ఆ మాటతో అక్షర ఆలోచిస్తూ 5 years గ్యాప్ ఇచ్చి అబ్రాడ్ వెళ్ళడం కన్నా వెంటనే మాస్టర్స్ చేస్తేనే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. పైగా నేను అబ్రాడ్ వెళ్ళడం కోసం నా లైఫ్ని కోల్పోయాను. అలాంటప్పుడు ఈ విషయంలో రాజీ పడితే ఇక నా లైఫ్కి అర్థమేముంది అని అనుకుంది. ఆ తర్వాత వెంటనే ఒక నిర్ణయం తీసుకున్న దానిలా విక్రమ్ వైపు చూసి, సారీ సార్, నేను మీ డీల్కి ఒప్పుకోవడం లేదు అని చెప్పి వెంటనే అక్కడి నుంచి లేచింది అక్షర. నీ డెసిషన్ వెంటనే చెప్పాల్సిన అవసరం లేదు. ఒక 1 week టైం తీసుకొని బాగా ఆలోచించి చెప్పు. 1 week తర్వాత నా అసిస్టెంట్ నిన్ను కాంటాక్ట్ అవుతారు అని సింపుల్గా చెప్పాడు విక్రమ్. సరే, కానీ ఎన్ని డేస్ అయినా నా డెసిషన్ మారదు. నా లైఫ్లో అన్నీ నా స్టడీస్ తర్వాతే అని చెప్పింది అక్షర. ఓకే, యువర్ విష్ అని చెప్పి అనుకోకుండా తలదించి ఆమె కాళ్ళ వైపు చూశాడు. స్కర్ట్లో ఉండడం వల్ల ఆమె కాళ్ళపై ఉన్న గాయాల గుర్తులు క్లియర్గా కనిపిస్తున్నాయి. వాటిని చూసి నుదురు చిట్లిస్తూ, ఆ గాయాలేంటి అని అడిగాడు విక్రమ్. కొన్ని రోజుల క్రితం ఒక చిన్న కార్ యాక్సిడెంట్ అయింది, ఆ టైంలో చిన్న గాయాలయ్యాయి అని క్యాజువల్గా చెప్పింది అక్షర. ఓ, ఓకే. అండ్ వెయిట్ ఎ మినిట్, ఈ టైంలో ఈ డ్రెస్లో నువ్వు బయటికి వెళ్ళడం అంత సేఫ్ కాదు. నా అసిస్టెంట్ నిన్ను డ్రాప్ చేస్తారు అంటూ తన అసిస్టెంట్ని పిలిచి అక్షరను డ్రాప్ చేయమని చెప్పాడు విక్రమ్. అతను చెప్పింది కూడా నిజమే అనుకున్న అక్షర రిస్క్ తీసుకోకుండా విక్రమ్ కారులోనే ఇంటికి స్టార్ట్ అయింది. ఆమె ఇంటికి వెళ్ళేటప్పటికే అక్కడ కారులో వెయిట్ చేస్తూ ఉన్నాడు వరుణ్. అప్పటికే ఒకసారి అతను అక్షర కోసం ఆమె ఫ్లాట్కి వెళ్ళి చూశాడు. కానీ అక్కడ అక్షర లేకపోవడంతో వెంటనే కాల్ చేశాడు. అక్షర ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దాంతో ఎక్కడికి వెళ్ళుంటుంది? ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ ఇంటికే రావాలి కదా. తను వచ్చేలోపు తన కోసం ఏదైనా మంచి గిఫ్ట్ తీసుకొస్తే అది చూసి ఆటోమేటిక్గా మార్నింగ్ జరిగిందంతా మర్చిపోతుంది అనుకొని తన కారును రివర్స్ చేయబోయాడు వరుణ్. కానీ అప్పుడే అక్షర కారు దిగడం గమనించాడు అతను. వెంటనే చిరాగ్గా నుదురు చిట్లించి తాను కూడా కారు దిగి అక్షర వెనకే ఆమె ఫ్లాట్కి వెళ్ళాడు. అక్షర ఫ్లాట్కి తీసి లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేయబోతుండగా సడన్గా ఆమె ముందుకు వచ్చి డోర్కి అడ్డంగా నించున్నాడు వరుణ్. అతన్ని అక్కడ ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని అక్షర ఒక క్షణం షాక్ అయింది. కానీ వెంటనే తేరుకొని ఉదయం జరిగిన సంఘటనను గుర్తు చేసుకొని ముఖం తిప్పుకొని సైలెంట్గా లోపలికి వెళ్ళింది. ఆమె నుండి ఏ రోజు అలాంటి విముఖత ఊహించని వరుణ్లో కోపం ఇంకాస్త పెరిగిపోవడంతో ఆమె వెనకే లోపలికి నడుస్తూ, నువ్వు ఎవరి కారులో వచ్చావు అని సీరియస్గా అడిగాడు. అదేమంత పెద్ద విషయం కాదు, వెనక్కి తిరిగి చూడకుండానే చెప్పింది అక్షర. ఆ మాటతో సడన్గా వెళ్ళి అక్షరను తన వైపు తిప్పుకొని గట్టిగా హగ్ చేసుకుంటూ, ఈరోజు జరిగిన దానికి ఐఎమ్ సో సారీ అని చెప్పాడు వరుణ్. అక్షర ఏం మాట్లాడకుండా బిగుసుకుపోయి అలాగే సైలెంట్గా ఉండిపోయింది. కానీ సడన్గా ఆమెకు 3 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చింది. అక్షర కాలేజీలో ఉన్నప్పుడు ఓ రోజు వరుణ్ చెల్లెలు కీర్తి తన పట్ల రాంగ్గా బిహేవ్ చేసింది. అప్పుడు వరుణ్ కీర్తి చెంప పగలగొట్టి అందరి ముందు ఆమెతో క్షమాపణ చెప్పించాడు. ఆ రోజు తన కోసం వరుణ్ సొంత చెల్లెల్ని కొట్టడం, తనపై మొదటిసారి ఒక వ్యక్తి కేర్ చూపించడం చూసి వరుణ్ మాయలో అప్పుడే పడిపోయింది అక్షర. అప్పటి నుండి ఆమె లవ్ మారిపోయింది. చివరకు ఈరోజు వరుణ్ ఏం చేసినా అడ్డు చెప్పలేని దయనీయమైన స్థితికి చేరుకుంది. అందుకే ఈరోజు మళ్ళీ అదే సారీ అనే మాట వరుణ్ నుంచి వినడంతో ఆమెకు అసలు సారీ అనే పదం వింటేనే అసహ్యంగా అనిపించింది. కానీ వరుణ్ మాత్రం ఆమె ఫీలింగ్స్తో సంబంధం లేనట్లు మెల్లగా ఆమె నడుముని ప్రెస్ చేస్తూ మెడవంపులో చిన్న బయటిచ్చాడు. దాంతో స్ అని చిన్న శబ్దం చేసిన అక్షర విసుగ్గా, వరుణ్, మీరిప్పుడు సారీ చెప్పడానికి బదులు ఉదయమే అదంతా జరగకుండా ఆపాల్సింది కదా అని అడిగింది. ఆ మాటతో ఆమెను వదిలేసిన వరుణ్, పదే పదే దాని గురించి మాట్లాడకు అక్షర. రితిక నా కోసం తన హస్బెండ్తో విడాకులు తీసుకుంది. ఇప్పుడు నేను తనకే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి.
నేను ఉదయం ఏమాత్రం నీ వైపు స్టాండ్ తీసుకున్నా తను చాలా హర్ట్ అయ్యే ప్రమాదం ఉంది. సో, కొద్ది రోజులు నేను తనకు నచ్చినట్లే ఉండాలి అని చెప్పాడు వరుణ్. ఆ మాటకు అక్షర విరక్తిగా నవ్వుకొని, రితిక డైవర్స్ తీసుకొని నీతో మింగిలవుతుంది. నువ్వేమో ఆమెను అట్రాక్ట్ చేయడానికి నన్ను ఆమెకు సర్వెంట్‌గా చేసి ఆమెను సాటిస్ఫై చేస్తున్నావు. మళ్ళీ వచ్చి నన్ను బుజ్జగిస్తున్నావు. అటు ఆమెని వదులుకోవడం లేదు, ఇటు నన్ను కూడా బంధిస్తున్నావు. లేదు, ఇది ఇలాగే కొనసాగడానికి వీల్లేదు వరుణ్. కానీ ఎలా? నేను నీ చేతిలో నుండి ఎలా తప్పించుకోవాలి అని మనసులోనే ఆలోచిస్తోంది అక్షర. ఆమె ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండడంతో, ఉదయం వాళ్ళంతా వస్తున్నారని నాకు నిజంగా తెలియదు అక్షర. సిద్ధార్థ్ చాలా ఇయర్స్ నుంచి ఫారెన్లోనే చదువుతున్నాడు కదా, అసలు తను ఇండియా వచ్చిన సంగతి కూడా నాకు ఐడియా లేదు అని ఆమెకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు వరుణ్. అయినా అక్షర మౌనంగానే ఉంది. దాంతో, సరే, జరిగిందేదో జరిగింది, వదిలేసేయ్. నేను నీ అకౌంట్కి 2 lakhs ట్రాన్స్ఫర్ చేశాను. వెంటనే షాపింగ్కి వెళ్ళి నీకేం కావాలంటే అది కొనుక్కో అంటూ ఓ చిన్న పిల్లాడికి చాక్లెట్ ఇచ్చి మభ్యపెడుతున్నట్లు ఆమె చెంపపై ముద్దు పెట్టి చెప్పాడు వరుణ్. అయినా అక్షర ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. పైగా వరుణ్ ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వాలని కూడా ఆమె అనుకోలేదు. వాటిని తన ఫారెన్ స్టడీస్ కోసం సేవ్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటోంది. మరోవైపు తాను ఎంత చెబుతున్నా అక్షర ఇంకా ముభావంగానే ఉండడంతో వరుణ్ ఆమె గడ్డం పట్టుకొని, నీకింకా నా మీద కోపం పోలేదా అని గోముగా అడిగాడు. అక్షరం మెల్లగా తలదించుకొని అతన్ని వదిలించుకుంటూ, ఐఎమ్ ఓకే, కొంచెం టైర్డ్ అయిపోయాను, రెస్ట్ తీసుకోవాలి, ప్లీజ్ మీరు వెళ్ళిపోండి అని అంది. కానీ వరుణ్ వెంటనే ఆమెను దగ్గరగా లాక్కొని తన కౌగిలిలో గట్టిగా బంధించాడు. వరుణ్, ఏం చేస్తున్నారు? నాకు అలసటగా ఉందని చెప్తున్నాను కదా అని అతన్ని విడిపించుకోవడానికి ట్రై చేస్తోంది. అప్పుడు వరుణ్ ఆమె కళ్ళలోకి చూస్తూ, అక్షర, నువ్వింకా చిన్నపిల్లవి కాదు. అండ్ నువ్వు ఆ విక్రమ్తో ఎప్పటినుంచో టచ్లో ఉన్నావని కూడా నేను అడగను. కానీ అతన్ని అడ్డు పెట్టుకొని నన్ను టార్గెట్ చేయాలని ప్లాన్ చేస్తావని నేను అస్సలు ఊహించలేదు అని అన్నాడు వరుణ్. ఆ మాట విన్న అక్షర ఒక్కసారిగా షాక్ అవుతూ, నేను విక్రమ్ను కలిసినట్లు వరుణ్కి ఎలా తెలిసింది అని లోపలే అనుకుంటూనే అంతలోనే హడావుడిగా, లేదు, నేను అలా ఎలాంటి ప్లాన్ చేయలేదు అని చెప్పింది. అబద్ధం చెప్పడానికి ట్రై చేయక అక్షర. నువ్వు కాస్ట్లీ బ్లాక్ మేబ్యాచ్ కారులో దిగడం నేను చూశాను. అలాంటి కార్ ఈ సిటీలో ఓన్లీ విక్రమ్ తేజ్కి మాత్రమే ఉంది. మరి అలాంటప్పుడు నువ్వు అతన్ని కలవలేదంటే నేనెలా నమ్ముతాను అని స్మూత్గా అడిగాడు వరుణ్. ఆ ప్రశ్నకు ఏం చెప్పాలో తెలియక బెదురుతున్న కళ్ళతో అతన్నే చూసింది అక్షర. అప్పుడు వరుణ్ నవ్వుతూ ఆమె ముఖంపై పడుతున్న వెంట్రుకలను ప్రేమగా వెనక్కి జరిపి, నువ్వు మరీ ఇంత ఇన్నోసెంట్గా అందరినీ నమ్మకూడదు అక్షర. ఈ హై సొసైటీ సర్కిల్ నువ్వు అనుకున్నంత ఈజీగా ఉండదు. నేను నీ లైఫ్లోకి రావడం నీ అదృష్టం, బట్ అందరూ నా అంత మంచివాళ్ళు ఉండరు అని కూల్గా చెప్పాడు వరుణ్. ఫస్ట్ నుంచి కూడా వరుణ్ తమ సర్కిల్లో ఉండేవాళ్ళు అస్సలు మంచివాళ్ళు కాదని, నీలాంటి అమ్మాయి దొరికితే మంచిగా మాట్లాడి ఆ తర్వాత రాక్షసంగా ప్రవర్తించి ఇబ్బంది పడతారని ఆమెతో చెప్పేవాడు. నిజం చెప్పాలంటే వరుణ్ కూడా అలాంటివాడే. కానీ అతను అక్షరను ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు. తెలివిగా ఆమె తనతో ఇష్టపూర్వకంగా ఉండేలాగా చేసుకున్నాడు. నిజానికి అక్షర చాలా అందంగా ఉంటుంది. వరుణ్తో ఆమెను చూసిన తర్వాత అతని సర్కిల్లో ఉన్న ఎంతోమంది ఆమెను సొంతం చేసుకోవడానికి ట్రై చేశారు. కానీ వరుణ్ మాత్రం ఎవరి నీడను ఆమెపై పడనివ్వలేదు. అక్షర తనకు మాత్రమే సంబంధించిన ప్రాపర్టీలా ఫీల్ అవుతూ ఉంటాడు వరుణ్. పైగా తానే అక్షరకు లైఫ్ ఇచ్చానని, దానికి ఆమె తనకు కృతజ్ఞతగా ఉండాలని అతను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. అందుకే ఆమె తన చేజారిపోకుండా విక్రమ్కి దూరంగా ఉండమని ఇండైరెక్ట్గా చెప్పాడు వరుణ్. అతని మాటలకు కొంచెం కంగారు పడిన అక్షర వెంటనే కవర్ చేయడానికి ట్రై చేస్తూ, లేదు, మీరనుకుంటున్నట్లు ఏం లేదు. యాక్చువల్లీ నేను మిమ్మల్ని కలిసి రిటర్న్ వచ్చేటప్పుడు అనుకోకుండా రోడ్డుపై నన్ను చూసి విక్రమ్ తేజ్ కారు ఆపాడు. తడి బట్టలతో ఉంటే హెల్త్ అప్సెట్ అవుతుందని చెప్పి ఇంటికి తీసుకెళ్లి సర్వెంట్తో డ్రెస్ ఇప్పించి తర్వాత డ్రైవర్తో ఇంటికి పంపించారు అని చెప్పింది అక్షర. కానీ వరుణ్కి ఆ మాటలు నమ్మాలని అనిపించలేదు. అయినా కూడా తనతో ఇక ల్యాగ్ చేయకుండా ఆ టాపిక్ గురించి కట్ చేసి, ఓ, ఓకే, ఇక నువ్వు రెస్ట్ తీసుకో,
రేపు మనిద్దరం ఒక డిన్నర్ పార్టీకి వెళ్దాం అని చెప్పాడు వరుణ్. రేపు నైట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు డిన్నర్ పార్టీ అరేంజ్ చేశారు. అక్కడికి సిటీలో ఉన్న టాప్ బిజినెస్ పీపుల్ అందరూ వస్తారు. వాళ్ళలో విక్రమ్ తేజ్ కూడా ఉంటాడు. అందుకే ఆ పార్టీకి అక్షరను తీసుకెళ్ళి అతని ముందు అక్షర తన ప్రాపర్టీ అని విక్రమ్కి అర్థమయ్యేలా చెయ్యాలని వరుణ్ ఆలోచన. అది అర్థం చేసుకోలేని చిన్నపిల్ల కాదు అక్షర. అందుకే వరుణ్, నేను మీ దగ్గర జాబ్కి రిజైన్ చేశాను. సో మీతో ఆ పార్టీకి రావడానికి నాకు ఎలాంటి రైట్ లేదు అని చెప్పింది అక్షర. యా ఐ నో, బట్ ఆల్రెడీ నీ రిజైన్ లెటర్ని రిజెక్ట్ చేయమని నేను హెచ్ఆర్కి చెప్పేశాను. నీ జాబ్ ఎక్కడికి పోలేదు, అలానే ఉంటుంది. ఈ రోజంతా రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ ఆఫీస్కి రావడానికి రెడీగా ఉండు అని చెప్పాడు వరుణ్. కానీ వరుణ్ అని అక్షర ఏదో చెప్పబోతుంటే, ఇంకేం చెప్పక అక్షర, అండ్ నువ్వు ఫారెన్లో చదవాలనుకుంటున్న మాస్టర్స్కి అడ్మిషన్ సీట్స్ అన్నీ అయిపోయాయి. ఒక్క సీట్ మాత్రమే ఉంది. అది నేను నీకోసమే రిజర్వ్ చేశాను అని చెప్పాడు వరుణ్. కాలేజ్ సీట్ అనే ఒక్క మాట అక్షరను ఎంతలా కంట్రోల్ చేస్తుందో, ఆమెను ఎలా నిస్సహాయరాయాలను చేస్తుందో వరుణ్కి బాగా తెలుసు. అందుకే ఆమె నోరు మూయించడానికి ఆ అస్త్రాన్ని ప్రయోగించాడు. దాంతో అక్షర ఇంకేం అడ్డు చెప్పలేక, నేను రేపు ఆఫీస్కి వస్తాను అని నిర్లిప్తంగా చెప్పింది. వెరీ గుడ్ అంటూ ఆమె చెంపను పట్టుకొని నెమ్మదిగా ఆమె పెదవుల్ని అందుకోబోయాడు వరుణ్. కానీ ఇంతలో అతని మొబైల్ రింగ్ అవడంతో 1 మినిట్ అంటూ మొబైల్ తీసి చూశాడు. ఆ కాల్ రితిక దగ్గర నుండి వస్తూ ఉండడంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, హలో రితిక అని అన్నాడు. ఆ పేరు వినగానే అతనికి 2 అడుగులు దూరం జరిగింది అక్షర. ఎక్కడున్నావు వరుణ్? నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను. పబ్కి వెళ్దాం, త్వరగా వచ్చేయి అని అతని ఆన్సర్ కూడా వినకుండానే ఫోన్ కట్ చేసింది రితిక. దాంతో అక్షర వైపు చూస్తూనే, హలో రితిక, నాకు కుదరదు అని ఒకవైపు చెబుతూనే ఉన్నాడు వరుణ్. కానీ అప్పటికే ఫోన్లో బీప్ సౌండ్ రావడంతో విసుగ్గా ఫోన్ పాకెట్లో పెట్టుకున్నాడు. నిజానికి ఆ రోజు నైట్ అక్షర్తో స్పెండ్ చేయాలని అతను అనుకున్నాడు. కానీ రితిక కాల్ చేయడంతో అతను డిస్టర్బ్ అయ్యాడు. ఇక చేసేదేం లేక, టేక్ రెస్ట్ అక్షర, ఐ హ్యావ్ టు గో అని చెప్పి ఆమె పెదవులపై అంటనట్లు ఓ పెక్కిచ్చి హడావుడిగా వెళ్ళిపోయాడు వరుణ్. వెళుతున్న అతన్ని నిస్సహాయంగా చూసిన అక్షర తనను చుట్టేసిన ఆ బంగారు సంకెళ్లను ఎలా తెచ్చుకోవాలో తెలియక అక్కడున్న వస్తువులని చెల్లాచెదురుగా విసిరికొట్టి తనలోని ఇరిటేషన్ను తగ్గించుకోవడానికి ట్రై చేసింది. కానీ ఆమె వల్ల కాలేదు. అంతేకాకుండా ఉదయం నీళ్లల్లో తడిచి ఎక్కువసేపు అలానే ఉండడం, అదే డ్రెస్తో ఎక్కువ టైం గడపటం వల్ల ఆమె విపరీతమైన స్ట్రెస్కు లోనవుతూ రాత్రంతా విపరీతమైన జ్వరం వచ్చింది. మరుసటి రోజు ఉదయాన్నే ఓపిక లేకున్నా అక్షర లేచి రెడీ అయ్యి ఎప్పటిలాగే ఆఫీస్కి వెళ్ళింది. అప్పటికే ఆఫీసులో ఉన్న రితిక లోపలికి వస్తున్న అక్షర్ను చూడగానే ముందుకు వెళ్ళి, ఐఎమ్ సారీ అక్షర, నిన్న జరిగిన దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను. నిన్న వాళ్ళు వాంటెడ్గానే నేను టీస్ చేశారని నాకు తెలీదు. నువ్వు వెళ్ళిన తర్వాత వరుణ్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాడు. అప్పుడే నాకు కూడా ఈ విషయం తెలిసింది. వాళ్ళు నీతో అలా బిహేవ్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు. అందుకే ఈరోజు వాళ్ళతో నీకు సారీ చెప్పించాలని వాళ్ళని కూడా ఆఫీస్కి తీసుకొచ్చాను అని చెప్పింది రితిక. ఆ మాట విన్న అక్షర, వాళ్ళు నాకు సారీ చెప్పడానికి ఇక్కడికి వచ్చారా అనుకుంటూ నమ్మలేనట్లుగా చూసింది. ఇంతలో కీర్తి, సిద్ధార్థ్, పవన్ ముగ్గురు అక్కడికొచ్చారు. వాళ్ళని చూస్తూనే చిగురుటాకులా వణికిపోయింది అక్షర. కీర్తి ఆమె వైపు విషం నిండిన కళ్ళతో చూస్తుంది. అప్పటికే అక్కడ చేరుకున్న ఎంప్లాయీస్ అందరూ అక్కడ ఏం జరుగుతుందా అని ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. అప్పుడు సిద్ధార్థ్ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ అక్షర దగ్గరికి వచ్చాడు. అతను దగ్గరవుతున్న కొద్దీ అక్షరలో గుండె వేగం పెరుగుతోంది. అడుగులు వెనక్కి వేయాలనిపిస్తుంది. భయంతో లోపలే వణికిపోతుంది. కానీ అది ఆఫీస్ కావడంతో పిడికిలతో తన డ్రెస్ను గట్టిగా పట్టుకొని తన భయాన్ని కంట్రోల్ చేసుకుంటూ అక్కడే గుటకలు మింగుతూ నించుంది. ఆమెని సూటిగా చూస్తూ దగ్గరికి వచ్చిన సిద్ధార్థ్ వంకరగా నవ్వుతూ, మా అక్క నీకు సారీ చెప్పమని చెప్పింది. నిజానికి నువ్వు మా బావని వలలో వేసుకోవడానికి ట్రై చేస్తున్నావని నాకు తెలుసు. కానీ మా అక్క చెప్పింది కాబట్టి నేను నీకు సారీ చెప్పాలి అని వెటకారంగా ఒక్కో మాట నొక్కి పలుకుతూ అన్నాడు. ఆ మాట వినగానే అక్కడున్న అక్షర ఎంప్లాయీస్ అందరూ షాక్ అవుతూ, ఏంటి, ఈ అక్షర బాస్ని ట్రాప్ చేస్తుందా
అనుకుంటూ ఆశ్చర్యపోయారు. వాళ్ళలో కొందరు అప్పటికే ఆమె వైపు చులకనగా చూస్తూ, ఇలాంటి వాళ్ళు పైకి ఇన్నోసెంట్‌గా కనిపిస్తారు కానీ, చేసేవన్నీ ఇలాంటి పనులే. కాస్త అందంగా ఉంటే చాలు, తమ స్థాయి మరిచిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు అని ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఆ మాటలన్నీ వింటున్న అక్షరలో ఆవేశం, ఆక్రోశం రెండూ పోటీ పడుతూ బయటికి రావడానికి ట్రై చేస్తున్నాయి. అయినా కంట్రోల్ చేసుకొని సాధ్యమైనంత మర్యాదగా, నాకెవరు సారీ చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి అక్కడ నుండి తప్పుకొని తన క్యాబిన్ వైపు వెళ్ళబోయింది. కానీ ఇంతలో కీర్తి ఆమెకు అడ్డుగా వచ్చి, మా అన్నయ్య రితికను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. త్వరలోనే వాళ్ళిద్దరికి పెళ్లి కూడా జరుగుతుంది. కాబట్టి నీకు ఏం మాత్రం సిగ్గున్నా ఇప్పటికైనా మా అన్నయ్యకి దూరంగా ఉండు అని హెచ్చరిస్తూ చెప్పింది. అప్పుడు సిద్ధార్థ్ ఆమె దగ్గరకు వచ్చి, లుక్, నువ్వు మా బావను, ఈ ఆఫీస్ను వదిలి వెళ్తే నీకే మంచిది. లేదంటే మనం కాలేజీలో ఉన్నప్పుడు తీసిన నీ పర్సనల్ ఫొటోస్ మా దగ్గర ఇంకా అలానే ఉన్నాయి. అవి మీ కంపెనీ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను అని బెదిరించాడు. ఆ మాటతో అక్షర భయపడిపోయి, నో, ప్లీజ్ సిద్ధార్థ్, అలాంటి పని చేయకు అని అడిగింది. ఆమె తనను బ్రతిమాలడంతో, వావ్, నువ్వలా అడుగుతుంటే నాకు చాలా బాగా నచ్చుతుంది. అడుగు, అడుగు, ఇంకా అడుక్కో అంటూ తన దగ్గరున్న వాటిలో ఒక పిక్ను ఓపెన్ చేసి తన ఫోన్ను అక్కడున్న ఎంప్లాయీస్ వైపు చూపించాడు. అందులో అక్షర చిరిగిపోయిన బట్టలతో, చెదిరిపోయిన జుట్టుతో, ముఖంపై గాయాలతో పూర్తిగా తడిసిపోయి ఉంది. అక్కడున్న అందరూ ఆ పిక్ చూసి ఆశ్చర్యపోతూ అక్షర వైపు కళ్ళు చిట్లించి హేళనగా చూశారు. వాళ్ళ చూపుల్లో మెదులుతున్న ప్రశ్నలు, చులకన భావం చూసిన అక్షర కళ్ళ నిండుగా నీళ్లతో సిద్ధార్థ వైపు చూసింది. అదంతా చూస్తూ నవ్వుతూ నుంచున్నారు కీర్తి, రితిక. రితిక నవ్వు చూసిన అక్షరకు ఏదో అర్థమవుతున్నట్లు అనిపించింది. ఒకవేళ రితిక నిజంగా వాళ్లతో క్షమాపణ చెప్పించాలనుకుంటే క్యాబిన్లోకి వచ్చి చెప్పించొచ్చు. కానీ అలా చేయకుండా ఇలా అందరి ముందు ఇంత షో చేస్తూ ఇన్సల్ట్ చేసేలా చేస్తుందంటే ఖచ్చితంగా ఇదంతా తను వాంటెడ్గానే చేస్తుందని అర్థం చేసుకుంది. ఇంతలో సిద్ధార్థ్ అక్కడున్న ఎంప్లాయీస్ వైపు చూసి, హే గైస్, చూస్తుంటే మీకు ఈ ఫోటో బాగా నచ్చినట్లు అనిపిస్తుంది. ఇలాంటివి నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. మీరు వాటిని చూడాలనుకుంటున్నారా అని పెద్దగా అడిగాడు. వెంటనే ఆ ఎంప్లాయీస్లో ఉన్న కొందరు మగవాళ్ళు, ఎస్, ఎస్, చూడాలి అంటూ అరిచారు. అదంతా వింటున్న అక్షర్కి ఒక క్షణం మైండ్ పనిచేయలేదు. మనిషి మొద్దుబారిపోయినట్లయిపోయింది. ఆమె శ్వాస ఎగసిపడుతోంది. అప్పుడు సిద్ధార్థ్, సరే, ఎవరెవరికి కావాలో నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. మీ అందరికీ ఈ అక్షర హాట్ హాట్ పిక్స్ సెండ్ చేస్తాను అని నవ్వుతూ ఉండగానే అంతలోనే అమ్మా అంటూ అరిచి నెక్స్ట్ సెకండ్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అది చూసి అప్పటి వరకు అక్కడ తమాషా చూస్తూ నవ్వుతున్న వాళ్ళందరి ముఖాలు ఒక్కసారిగా భయంతో నిండిపోయాయి. అసలేం జరిగిందో ఒక క్షణం అక్కడి వాళ్ళెవరికీ అర్థం కాలేదు. కానీ కింద పడిన సిద్ధార్థ్ పక్కనే ఉగ్ర రూపంలో ఆయాసపడుతూ నిప్పులు వెదజల్లుతూ నుంచొని కనిపించింది అక్షర. ఒక్కసారి స్లో మోషన్లో వెనక్కి వెళ్తే ఎప్పుడైతే అక్షర హాట్ హాట్ పిక్స్ను సెండ్ చేస్తానని సిద్ధార్థ్ అంటున్నాడో అప్పుడే అక్షర అక్కడ ఉన్న పెద్ద ఫ్లవర్ వాస్ తీసుకొని అతని తలపై గట్టిగా కొట్టింది. దాంతో అటు ఫ్లవర్ వాస్, ఇటు సిద్ధార్థ్ తల ఒకేసారి పగిలిపోయాయి. అది చూసిన రితిక, సిద్ధార్థ్ అని భయంతో అరుస్తూ వెళ్ళి కింద పడిన తన తమ్ముడిని ఒడిలోకి తీసుకుంది. అప్పటికే తన తల పగిలి రక్తం కారుతూ ఉండడంతో ఆ రక్తం రితిక చేతులకు అంటుకుంది. అది చూసిన రితిక ఆవేశంతో ఊగిపోతూ అక్కడ నుంచున్న అక్షర వైపు చూసి, హౌ డేర్ యూ, నీకు క్షమాపణ చెప్పడానికి వచ్చిన నా తమ్ముడి తలను పగలగొట్టేస్తావా? ఐ విల్ సీ యువర్ ఎండ్ అని అరిచింది. కానీ ఆమె మాట అస్సలు పట్టించుకోకుండా అక్కడే ఉన్న చైర్ లాక్కొని నీరసంగా కూర్చుండిపోయింది అక్షర. కీర్తి, వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయి అని అరిచింది రితిక. కీర్తి అంబులెన్స్కి ఫోన్ చేస్తుండగా ఎవరో ఓ వ్యక్తి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి రితిక చేతికి ఇచ్చాడు. అక్కడ సిచ్యువేషన్ అంతా గందరగోళంగా మారిపోయింది. పవన్, ఏం చూస్తున్నావు? వెంటనే పోలీసులకు ఫోన్ చేయి. ఇది నా తమ్ముడు పైనే చేయి చేసుకుంది. దీన్ని అంత తేలిగ్గా వదలను. అది జైలుకు వెళ్ళాలి, శిక్ష అనుభవించాలి అని కోపంగా అరిచింది రితిక. ఇంతలో ఇక్కడేం జరుగుతుంది అంటూ అక్కడికి వచ్చాడు వరుణ్. సిద్ధార్థ్ కింద పడి తల పట్టుకొని ఉండడం,
పక్కనే రితిక ఏడుస్తూ ఉండడం చూసిన వరుణ్ కంగారుగా, రితిక, ఏం జరిగింది? సిద్ధుకేమైంది? అని అడిగాడు. ఏం జరిగిందా? నీ అసిస్టెంట్ అక్షర నా తమ్ముణ్ణి కొట్టి చంపడానికి ట్రై చేసింది అని అరిచి చెప్పింది రితిక. ఆ మాటతో షాక్ అయిన వరుణ్ వెంటనే అక్షర వైపు చూసి, ఇదంతా నువ్వే చేశావా అని అడిగాడు. అవును, ముఖంలో ఎలాంటి భయం లేకుండా నిర్లిప్తంగా చెప్పింది అక్షర. ఆ మాటతో వరుణ్ ఒక్క క్షణం ఆమెను సూటిగా చూసి తన పక్కనే ఉన్న అసిస్టెంట్తో, కాల్ ది పోలీస్ అని చెప్పాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి ఆడియో సిరీస్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హైప్ పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.